సోషల్ మీడియాలో గోల్డ్‌కు చరిత్రలోనే అతిపెద్ద హెచ్చరిక డెత్ క్రాస్ ఏర్పడింది. 1980, 2011 చరిత్ర మళ్లీ పునరావృతం కానుంది అంటూ అనేక పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. దీంతో బంగారం కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొంది. మరి ఈ డెత్ క్రాస్ అంటే ఏంటి? స్టాక్ మార్కెట్, కమోడిటీ మార్కెట్లలో స్వల్పకాలిక మూవింగ్ యావరేజ్, దీర్ఘకాలిక మూవింగ్ యావరేజ్ కంటే దిగువకు వెళ్ళినప్పుడు దాన్ని డెత్ క్రాస్ అంటారు. టెక్నికల్ అనలిస్టులు దీన్ని బలహీనత సంకేతంగా పరిగణిస్తారు. అయితే ఇది ధరలు తప్పనిసరిగా భారీగా పడిపోతాయని చెప్పే సూచిక కాదు. 1980లో మరియు 2011లో బంగారం భారీ ర్యాలీ తరువాత గణనీయంగా కరెక్షన్‌ను చూసింది. అందుకే కొంతమంది విశ్లేషకులు ప్రస్తుత పరిస్థితిని ఆ కాలంతో పోలుస్తున్నారు. కానీ ప్రతి మార్కెట్ పరిస్థితి ఒకేలా ఉండదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, భౌగోళిక ఉద్రిక్తతలు, సెంట్రల్ బ్యాంకుల బంగారం కొనుగోళ్లు ఇవన్నీ బంగారం ధరలపై ప్రభావం చూపే కీలకమైన అంశాలు. కొన్ని మార్కెట్ విశ్లేషణల్లో బంగారం భవిష్యత్తుపై ప్రతికూల అంచనాలు కనిపిస్తున్నప్పటికీ ఇవి కేవలం అభిప్రాయాలు మాత్రమే. 2029 నాటికి బంగారం ధరలు 50% పడిపోతాయని అధికారికంగా ఎలాంటి నిర్ధారిత సమాచారం లేదు. మార్కెట్లో ఇలాంటి అంచనాలు తరచూ మారుతూ ఉంటాయి. ఆర్థిక నిపుణులు చెబుతున్నది ఏంటంటే కేవలం సోషల్ మీడియా పోస్టులు లేదా ఒక్క టెక్నికల్ ఇండికేటర్ ఆధారంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడం ప్రమాదకరం. దీర్ఘకాలిక పెట్టుబడులు, వారి రిస్క్ సామర్థ్యం, పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ మరియు ఆర్థిక సలహాలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. మొత్తానికి గోల్డ్ మార్కెట్‌తో డెత్ క్రాస్ వంటి టెక్నికల్ సంకేతాలు చర్చకు దారితీయవచ్చు. కానీ అవి భవిష్యత్తును ఖచ్చితంగా నిర్ణయించవు. 2029 నాటికి బంగారం 50% పడిపోతుందన్న వాదన ప్రస్తుతం నిర్ధారిత వాస్తవం కాదు. పెట్టుబడులు పెట్టే ముందు అధికారిక సమాచారం, విశ్వసనీయ విశ్లేషణలను పరిశీలించడం చాలా ముఖ్యం.